వెల్కమ్ టు రాజనీతి. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు త్వరలో పాదయాత్ర చేపట్టబోతున్నారు. షర్మిలతో రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర చేయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. తొందరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించబోతున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు ముందే షర్మిల పాదయాత్ర చేయాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే ఆ సమయంలో ఆవిడ పిసిసి అధ్యక్షురాలుగా చివరి నిమిషంలో రావటం వల్ల టైం సరిపోదని ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ విభజన హామీల విషయంలో భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఈ పార్టీలన్నింటిని కూడా తప్పుపడతా వచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే విభజన హామీలన్నీ అమలు చేస్తుందని కూడా చెప్తూ వచ్చారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ని మోసం చేసిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా కూడా ఇస్తామని రాహుల్ గాంధీ గారు కూడా పదే పదే చెప్పారు, ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇప్పుడు ఇదే విభజన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో పాదయాత్ర మొదలు పెడతారు షర్మిల అని కాంగ్రెస్ పార్టీలోని షర్మిల సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో దశ అంటే మొదటి దశ, రెండో దశ అని కాకుండా పూర్తి స్థాయిలో పూర్తి చేయడం, కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలనే డిమాండ్లతో షర్మిల ఈ పాదయాత్ర చేయబోతున్నారు. ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. ముఖ్యంగా నిరుద్యోగులను, యువతను ఆకర్షించే విధంగా షర్మిల గారి పాదయాత్ర ఉండబోతోందని షర్మిల గారి సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే చాలామందికి ఒక అనుమానం వస్తుంది. ఏంటంటే మొన్ననే కదా ఎన్నికలు అయిపోయింది, ఎన్నికలు అయిపోయి 3 నెలలు కూడా కాలేదు, మళ్ళీ ఇప్పుడు పాదయాత్ర ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి, ఎప్పుడు 5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పుడు పాదయాత్ర చేయటం ఏంటి, అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి అని చాలామందికి అనుమానం వస్తుంది. చాలామందికి కాదు, జనరల్గా అందరికీ వస్తుంది. కానీ ఒక వ్యూహం ప్రకారమే షర్మిల గారు ఈ పాదయాత్ర నిర్వహించబోతున్నారు. రాజనీతికి అందిన సమాచారం ప్రకారం ఈ పాదయాత్ర వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎర్తబెట్టే స్కెచ్ ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ శ్రేణులు షాక్లో ఉన్నాయి. ఆ షాక్ నుంచి ఇప్పుడప్పుడే తేరుకునే పరిస్థితి లేదు. నాయకులు హడావుడి చేస్తున్నారు కానీ కార్యకర్తలు ఎక్కడ కూడా పెద్దగా మూవ్ అవట్లా. అసలు పార్టీ ఉంటుందా ఊడుతుందా అన్న నైరాశ్యంలో క్యాడర్ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులంతా ఒకరి తర్వాత ఒకరు కుంభకోణాల్లో ఇరుక్కుంటున్నారు. కొంతమంది ఏమో వ్యక్తిగత స్కాండల్స్లో ఇరుక్కుంటున్నారు. విజయసాయిరెడ్డి కావచ్చు, లేదంటే దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళు. ఇంకా ఎంతమంది వస్తారో రేపు పొద్దున్న తెలియదు. ఇసుక, మద్యం, గనులు, భూ కబ్జాల వ్యవహారాల్లో ఈ పార్టీ నాయకులు విచ్చలవిడిగా వ్యవహరించారు. వీళ్ళందరూ భరతం పట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధం అవుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఒకరి తర్వాత ఒకరు పార్టీ అగ్రనాయకులు అరెస్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో చేసిన తప్పులకు, అరాచకాలకు వీళ్ళు ఫలితం అనుభవించే సమయం వచ్చేసింది. సో ఈ కుంభకోణాల్లో జగన్ గారి పాత్రను కూడా కొట్టిపారేయలేం. ఆయనతో పాటు మరి కొంతమంది ఐఏఎస్లు కూడా ఈ కేసులు ఇరుక్కోబోతున్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళే అవకాశాలు కానరావట్లేదు. ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వెళ్తానంటున్నాడు. వీళ్ళేమో ప్రతిపక్ష హోదా కుదరదు, నిబంధనలు అంగీకరించమని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ సాగుతో ఆయన అసెంబ్లీకి కూడా వెళ్ళడు. సాగు కావాలి వెళ్ళకపోవడానికి. ఆయనకు అక్కడికి వెళ్తే వీళ్ళని ఫేస్ చేయలేడు. 165 మందిని ఫేస్ చేయాలంటే అది అయ్యే పని కాదు, ఆయన వల్ల అవదు. జాతీయ పార్టీల మద్దతు కూడా లేదు వీళ్ళకి ఇప్పుడు. దీంతో అసలు ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందన్న నమ్మకం ఎవరికి కలగట్లా. సరిగ్గా ఇదే బలహీనమైన సమయంలో ఆ పార్టీని దెబ్బ కొట్టాలని షర్మిల వ్యూహం పన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఉండి ఆ తర్వాత వైసీపీ వైపు మళ్ళిన ఎస్సీలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, కొంతమంది రెడ్డి ఓట్ బ్యాంకు, కొంతమంది అంటే అందరూ కాదు, ఎందుకంటే కొంతమంది తెలుగుదేశంలో కూడా ఈ మొన్న ఎన్నికల్లో కొంతమంది రెడ్డిలు తెలుగుదేశానికి కూడా ఓట్లు వేశారు. రాయలసీమలో పెరిగిన సీట్లే దానికి నిదర్శనం. సో కాబట్టి కొంత రెడ్డి సెక్షను, ఎస్సీ, క్రిస్టియన్స్ వీళ్ళందరినీ వెనక్కి లాక్కోవడానికి, కాంగ్రెస్ పార్టీలోకి లాగడానికి ఇది ఒక మంచి సమయం అని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఈ వర్గాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న సింపతి, ఆయన కుమార్తెగా తను అందిపుచ్చుకోవచ్చు అన్న భావనలో షర్మిల ఉన్నారు. అందుకే ప్రతి జిల్లా కవర్ అయ్యేలాగా యాత్ర చేసి ప్రజలకు దగ్గర అవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కూడా ఈ ప్రతిపాదనకు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా పొరుగునే ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ యాత్రకు సంపూర్ణ సహకారం అందజేయబోతున్నారు అన్ని రకాలుగా.
సో పాదయాత్ర ప్రారంభానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావచ్చు. పాదయాత్రకు సంబంధించిన పూర్తి ప్రణాళిక తయారు చేసిన తర్వాత తేదీ కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఘోర ఓటంతో సగం చచ్చిపోయిన వైసీపీని షర్మిల తన పాదయాత్రతో పాతరేసే పని మొదలుపెట్టారని మనం అనుకోవచ్చు. ఇక్కడ కొంతమందికి కొన్ని అనుమానాలు కూడా రావచ్చు, ఇదంతా నిజమేనా, జరుగుతుందా అని. మీకు గుర్తుందో లేదో, గతంలో నేను ఒక వీడియో చేశాను. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్, భువనేశ్వర్ గారిని షర్మిల గారు పరామర్శించారు ఫోన్లో అని చెప్పాను. అప్పటికి ఏ ప్రధాన మీడియాలో కూడా అది రాలేదు, కవర్ కాలేదు. చాలామంది దాన్ని నమ్మలేదు. కొంతమంది తెలుగుదేశం సోషల్ మీడియా సోల్జర్స్ కూడా అది నిజం కాదని విమర్శలు చేశారు. వాస్తవానికి వైసీపీ వాళ్ళు ఉలిక్కిపడాలి, వాళ్ళు విమర్శలు చేయాలి, కానీ టీడీపీ వాళ్ళు కూడా చేశారు. తర్వాత కాలంలో అందరికీ నిజం తెలిసి వచ్చింది. షర్మిల చంద్రబాబు కుటుంబాన్ని తన కుమారుడి నిశ్చితార్థానికి పిలిచారు, పెళ్లికి పిలిచారు, చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ గిఫ్ట్స్ పంపించారు. రాజకీయాల పరంగా వేరువేరు పార్టీలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగతంగా సహృద్భావంతో మెలుగుతున్నారు. రాజకీయాల్లో ఇది ఒక మంచి సంప్రదాయం కూడా. ఇట్లా ఉండటం, రాజకీయాల పరంగా వేరువేరు పార్టీలో ఉన్న వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉండటం అనేది కూడా ఒక మంచి సంప్రదాయం. ఆ రోజున అప్పుడు మేము చెప్పాము, అది జరిగింది. అలాగే ఇప్పుడు పాదయాత్ర విషయంలో కూడా చాలామందికి అనుమానాలు రావచ్చు. ఇది సమయం కాదు కదా అని, ఇంకా చాలా సమయం ఉంది కదా ఎన్నికలకి, ఇప్పుడు ఎందుకు, ఇది అసందర్భం కదా అని. కానీ ఖచ్చితంగా షర్మిల గారు పాదయాత్ర చేయబోతున్నారని రాజనీతికి సమాచారం ఉంది. దాని వెనక చాలా కారణాలు కూడా ఉన్నాయి. Like, share and subscribe to Rajaniti channel.